నేను మొన్న కేరళకి ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్లో భోజనం అది బాగుంది. అక్కడ 2-3 వంటలు చూశాను. అవి చెప్దాం, మెల్లిగా చెప్తా అని. అయితే హోటల్లో ఇది చేసి పెట్టాడండి. దీన్ని క్లవ్ బీన్స్, తీగ వంకాయ, పందిరి వంకాయ లేదా పందిరి వంకాయ. రుచి అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూర, ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంది. కాకపోతే రుచి మటుకు బీన్స్ కూరలాగా అనిపించింది, వంకాయ కూరలాగా అనిపించింది. చాలా బాగుంది కూర. సరే కొంచెం వస్తూ తీసుకొచ్చాను, చేద్దాం ఇప్పుడు ఇది. దీని ఒక అరకిలో మటుకు తీసుకున్నాం కూర. దానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే, కొబ్బరి ఒక అరచిప్పండి, హాఫ్ కొబ్బరికాయ, జీలకర్ర ఒక 2.5 చెంచాల జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు. ఈ మూడింటిని గ్రైండ్ చేద్దాం. కొబ్బరి వెనకాల బ్లాక్ పార్ట్ తీసేసి తరిగేసి గ్రైండ్ చేసుకుందాం. ఇది కొబ్బరి, 2.5 స్పూన్ల జీలకర్ర, 2 పచ్చిమిరపకాయ, మూడింటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ముందర. తర్వాత దీనికి కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె కూడా అక్కడి నుంచి తెచ్చాను. ఇది ఇంకా వాడలేదు. కొబ్బరి నూనెతోటి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ రుచి మీకు వేరే రకంగా వస్తుంది. చాలా బాగుంటుంది కొబ్బరి నూనె వాడితే. రైట్, కొబ్బరి నూనె ఒక 2.5 టీ స్పూన్ల కొబ్బరి నూనె పడుతుందండి. మళ్ళీ పోపుకి జీలకర్ర అవసరం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూను, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూను పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది ఉప్పు, 1 రెబ్బ కరివేపాకు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇవి నేను కడిగేసి తరగడం కూడా చూపెడతాను. అయితే దీనికి ఏంటిదంటే వెనకాల ఈ పార్ట్ తీసేస్తామండి. పార్ట్ తీసేసి కట్ చేసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంది, పాలు వస్తున్నాయండి. పాలు మొత్తం తీసేసిన తర్వాత ఇట్లా ఉంది ఇది. దీన్ని కట్ చేద్దామంటే కట్ చేసి మీకు ఇప్పుడే నేను చూపెడతాను. ఇది మొత్తం ప్రాసెస్ మనకు 10-15 నిమిషాలు పడుతుంది ఉడకడం. దానికి దీంట్లో నీళ్లు ఉండదండి, ఎక్కువ నీరు ఉండదు కూరలో. అవసరం అయితే కూర మీద కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి, అవసరం అయితేనే, లేకపోతే దాని తర్వాత ఉడికిపోతుంది. రైట్, నేను కడిగేసి కట్ చేసుకుందాము. ఇప్పుడే 2 నిమిషాల్లో మీకు మిగతా ప్రాసెస్ అది చూపెడతాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ఇది కడిగేసి కట్ చేయడంలోకి వెళ్దాం. వెనకాల తొడిమని కట్ చేసుకొని, ఇది మనకి లవంగం ఆకారంలో ఉంది కాబట్టి క్లవ్ బీన్స్ అన్నారండి. రుచి బీన్స్ రుచి ఉంది, వంకాయలాగా ఉంది. రుచి మనకు అద్భుతంగా ఉందండి. కొబ్బరి నూనెతో చేస్తే ఆ రుచి డబల్ అయిందండి. కొబ్బరి నూనె తగిలేటప్పటికీ అద్భుతంగా ఉంది. రైట్, ఇది మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చూసారు, ఇట్లా మనం నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత వెనకాల తొడి మీద కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. బాగుందండి, రుచి చాలా బాగుంది. నేను మొత్తం కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ తిరిగి వస్తాను. అయితే మనకి ఈ కొబ్బరి అది మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాము. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయ మూడింటిని కట్ చేసి కొబ్బరి కట్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాము. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. రైట్, ఇది కట్ చేసిన తర్వాత పోపులో వేసుకొని అది చూద్దామండి. ఇది కట్ చేసేటప్పటికి నల్లగా అవుతుంది. ఏమి కాదండి, నల్లగా అయినా కానీ ఏం కాదు, కూర బాగుంటుంది. నల్లగా అయింది అని అనుకోకండి. ఇది ఎక్కడ మీకు మార్కెట్లో దొరికితే వెంటనే తెచ్చుకోండి, ఆలస్యం చేయకండి. తెచ్చుకొని నేను ఇప్పుడు పద్ధతి చూపెడుతున్నాను కదా, ఆ పద్ధతిలో చేసుకోవచ్చు. ఇంకో 2 పద్ధతులు కూడా ఉన్నాయి. ఇదైతే రుచి చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఇది చపాతీలోకి బాగుంది, అన్నంలోకి బాగుంటుంది. రైట్, నేను మీకు పోపేసి మిగతా కార్యక్రమాలు చూద్దాం. ఇప్పుడు ముక్కలు కట్ చేసేస్తున్నాం కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, పోపులో ఆవాలు, పసుపు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ వేసాం. వేగుతుంది. 1 సెకండు ఎర్రబడ్డది కదా, కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకుందాం. కొబ్బరి నూనె వేసాం పోపుకి. కొబ్బరి నూనె పోపు
రైట్, ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ఉడకడానికి. కలిపేసి మూత పెట్టేసి పోపు అంతా కలియబెట్టేసుకుని మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాం. మనం మూత పెట్టి 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు కొద్దిగా మగ్గుతోంది. మగ్గే టైంలో ఏం చేసుకుందాం, ఉప్పు వేసేద్దాం. మనకి ఇది ఇంకా నీళ్లు అవసరమైతే చిలకరించాలా లేదా అన్న సంగతి ఒక్క నిమిషం ఈ ఉప్పు వేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత చూస్తే నీరు వదిలిందనుకోండి, మళ్ళీ ప్రత్యేకంగా నీళ్లు చిలకరించిన అవసరం లేదు, లేకపోతే కొద్దిగా నీళ్ళు చల్లి వదిలిపెడదాం. కూర ఆల్మోస్ట్ ఆల్ మనకి మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, మీకు కొబ్బరిని చెప్పే కదా, 2.5 టీ స్పూన్లు, 1.5 టీ స్పూన్లు ఏం చేసాం, పోపుకి వేసుకుందాం. పోపులో వేసేసాం. 1 టీ స్పూను పైన వేసుకుందాం. వేసి ఇప్పుడు కొబ్బరి, పచ్చిమిరపకాయ అవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ఆ పౌడర్ని వేసేసి గ్రైండ్ చేసిన మిక్చర్ని కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడితే బ్రహ్మాండమైన క్లవ్ బీన్స్ కర్రీ రెడీ అవుతుంది. ఒక 2 నిమిషాలు. చూశారు కదా, మనకి క్లవ్ బీన్స్ పందిరి వంకాయ కూర పూర్తయింది. ఇది చెప్పాను కదా మీకు ముందరే, కేరళలో చూసిన వంటకం, కేరళ స్టైల్లో చేశాను. మీరు ట్రై చేయండి. అంటే కొబ్బరి నూనె వేసేటప్పటికి మీకు ఏదో అనుకుంటారు, అలవాట్లేక ఏదో అనుకుంటాం, కానీ అద్భుతంగా ఉంటుందండి. రుచి మీకు సూపర్ ఉంటుంది. కాకపోతే మీకు ఏంటిదంటే మీ కుకింగ్ కోకోనట్ ఆయిల్ దొరకాలి. కెమికల్స్ అవి కలపనిది. మన జుట్టుకి రాసుకునేది బహుశా ఏమైనా ప్రిజర్వేటివ్స్ అవి ఎక్కువ ఏమైనా కలుపుతారేమో నాకు తెలియదు. నేను తెచ్చుకున్న మటుకు అక్కడికక్కడ ఆడించి నేను తెచ్చుకున్న కేరళ నుంచే తెచ్చేది కూడా. చాలా బాగుంది. కొబ్బరి నూనె మనం ఆఖరిలో ఎందుకు వేసామంటే ముక్కకి షైనింగ్ వస్తుంది, చూడడానికి బాగుంటుంది, రుచి బాగుంటుంది. ముఖ్యంగా రుచి చాలా బాగుంటుందండి. కొబ్బరిని పైనుంచి దించే ముందర 1 స్పూన్ కొబ్బరిని వేసి, కొబ్బరి పొడి వేసి, కొబ్బరి అవి ఉంది కదా, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి దింపుకుంటే అద్భుతంగా ఉంటుంది. రుచి మటుకు నేను గ్యారంటీ చెప్పగలుగుతానండి, చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ దొరికితే కనుక వదిలిపెట్టకుండా తెచ్చుకొని వండి చూడండి. రైట్, వండి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. రైట్, మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.